అంటే పట్టుకోవాలి, కుదరాలంటే గణపతిని పట్టుకోవాలి. అయ్యా మాకు ధ్యానానికి కూర్చోమన్నారు, కుదరడం లేదండి. ఈ కుదరడం లేదనే మాట ఈ రోజు మరీ ఎక్కువ. ఎవడికి తిరిగి కుదరదు. సాధన చేయాలంటే ఒళ్ళు కుదరదు, ప్రధానికి కుదరదు. ఈ కుదరకపోవడానికి విఘ్నం అని పేరు. అది కుదర్చడమే స్వామి పని, విఘ్నహంత. అందుకు కుదురే గణపతి. అంతేకాదు మన శరీరంలో ప్రతి వారికి ఒక విద్యుల్లత ఉంది. విద్యుల్లత తెలుసు? విద్యుల్లత అంటే మెరుపుతీగ. మెరుపుతీగ అంటే ఇక్కడ ఎలక్ట్రికల్ ఫోర్స్ అండి. అది చెప్పాలంటే మన శరీరంలో ఒక ఎనర్జీ తీగ ఉన్నది. ఆ ఎనర్జీ తీగ ఎనర్జీ ఫ్లో అనండి. ఆ తీగ ఏమిటి? ఉపరి సంస్థిత తీగ ఉందా లేదా? ఆ తీగ సరిగ్గా పైదాకా పాకకుండా ఎక్కడ అవరోధం యోగంలో పైకి వెళ్ళలేం. అది ఆ కుదురు గట్టిగా ఉంచి పైదాకా తీసుకెళ్ళవాడు ఎవడంటే కుదురులో ఉన్నవాడు. కుదురు అంటే మూలాధారం. ఆ తీగకి మూలాధార క్షేత్ర స్థితం పరాదిచత్వారి వాగాత్మకం ప్రణవస్వరూప వక్రకుండం వాతాపి గణపతి భజేహం అన్నారు కదా. మళ్ళీ కుదురు అక్కడ కూడా చూడండి, కుదురే యోగపరంగా మూలాధారం. ఇక్కడ మరొక రహస్యం తెలుసుకోవాల్సింది ఏంటంటే, కొంతమంది ఈ మధ్య అరకొర యోగా తెలుసుకున్న వాళ్ళు ఏమంటున్నారంటే, ఈ పూజలు పునస్కారాలు అక్కర్లేదని యోగా చేస్తే చాలని. ఎందుకంటే గట్టిగా ఊపిరి తీసుకుని వదులుతుంటే ఒక రిలీఫ్ వస్తుంది. ఆ రిలీఫే మోక్షం అని భ్రమింపజేసే వాళ్ళు ఉన్నారు. ఇదేదో పెద్ద బ్రహ్మజ్ఞానం అనుకుని పూజలు పునస్కారాలు అక్కర్లేదండి అంటారు. కానీ ఇందులో రహస్యం ఉన్నది. నీ శరీరంలో యోగ ప్రస్థానంలో ఆ యోగంలో ఒక్కొక్క మెట్టు ఎదుగుతుంటే ఒక్కొక్క మెట్టుకు ఒక్కొక్క శక్తి ఉంటుంది. ఆ శక్తి అధిదేవత. ఆ అధిదేవత అనుగ్రహం ఉంటే ఆ మెట్టును సులభంగా నువ్వు వెళ్ళగలవు. అందుకే మూలాధారం నుంచి సహస్రారం వరకు ఆ శక్తి యొక్క రకరకాల స్థాయి, రకరకాల దేవతలు. ప్రథమంగా మూలాధారం ప్రథమ దైవం ప్రణవస్వరూపుడైన వక్రతుండు. అందుకు యోగపరంగా కూడా మిమ్మల్ని కుదిర్చేవాడు ఆయన. అందుకు గణపతి ఇక్కడ ప్రధానం. ఎప్పుడైనా బుద్ధి కుదరలేదన్నా, నిలకడగా లేదన్నా, బుద్ధి సరిగ్గా పనిచేయడం లేదన్నా ఈయన గట్టిగా పట్టుకుంటే అన్ని కుదిర్చేవాడండి. గోపాల మంత్రం మన అనేక మార్లు ప్రవచనాల్లో చెప్పుకోవడం జరిగింది. శ్రీ కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ నమః. ఇది సభలో మనం చెప్పుకోవచ్చు మంత్రం. ఇది బీజాక్షరాలతో అయితే మాత్రం గురువుపదిష్టం కావాలి, గురువు ద్వారా మాత్రమే దీక్షగా తీసుకోవాలి బీజాక్షరాలతో. కానీ భక్తిగా ఆరాధించేవాడికి ఇది చాలు. శ్రీ కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ నమః. ఇది ఆయా మోహం నుంచి బయటకు లాగి ముక్తినివ్వగలిగిన గొప్ప మంత్రం. అందుకు ఇందులో ప్రధానమైన శబ్దం మళ్ళీ గోపీజన వల్లభట. కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ. మూడు నామములు గొప్పవే అయినప్పటికీ కూడా కృష్ణ గోవింద గోపీజన వల్లభ. కానీ గోపీజన వల్లభకి చాలా ప్రాధాన్యం ఇచ్చారు. గోపాలారాధన. ఈ గోపాల ఆరాధన చాలా విశేషంగా ఉన్నది. ఇంకా చెప్పాలంటే సనత్ కుమార్ సంహిత అనే మంత్రశాస్త్ర గ్రంథంలో గోపాల మంత్ర రాశి ఉందండి. అనేక మంత్రములు గోపాల మంత్రములు ఉన్నాయి. ఎన్ని మంత్రాలున్నా గోపాల అనొక్క మాట ఉన్నదే, అది చాలా ఉత్కృష్టమైన శబ్దం. అందుకే కృష్ణ పరమాత్మని ఆ గోపాలకృష్ణ అనే మూర్తిగా ఆరాధించడం చాలా విశేషం. గోకులంలో ఉద్భవించిన గోపాలమూర్తి గోవుల్ని పాలించువాడు. ఈ మాటకు మనం అనేక మాల అర్థం చెప్పుకున్నాం. వేద మంత్రములు గోవులు, ప్రాణశక్తులు గోవులు, సూర్యకిరణములు గోవులు, ధర్మము గోవు, భూమి గోవు, ధేనువు గోవు. ఇన్ని గోవుల్ని రక్షించేవాడు గోపాలకుడు. అటువంటి గోపాలకృష్ణమూర్తి యొక్క ఆరాధన విశేషములు ఇక్కడ చెప్పారు. ఆ గోపాలకృష్ణ ఆరాధనలో ఒక ముఖ్యమైన శ్లోకాన్ని చెప్తున్నారు. దాన్ని ఇక్కడ కొద్దిగా ప్రస్తావన చేస్తున్నాం. శ్రీనివాసాయ దేవాయ నమశ్రీపతయే నమః, శ్రీధరాయ శశార్ంగాయ శ్రీప్రదాయ నమో నమః, శ్రీవల్లభాయ శాంతాయ శ్రీమతే చ నమో నమః, శ్రేయస్కరాయ చ శ్రేయ నమో నమః. ఇదంతా కూడా శ్రీతోనే వచ్చింది. శ్రీ అంటేనే ఆశ్రయశక్తి. అందుకే ఆశ్రయాయ నమో నమః, నమ శ్రేయస్వరూపాయ శ్రీకరాయ నమో నమః, శరణ్యాయ వరేణ్యాయ నమో భూయో నమో నమః. స్తోత్రం కృత్వా నమస్కృత్య దేవదేవం. ఈ విధంగా కృష్ణ ఆరాధన చేసి ఈ స్తోత్రంతో పూర్తి చేయాలి అని చెప్పారు. మనం కృష్ణుని స్మరించుకున్నాం, స్తోత్రం కూడా పూర్తి చేసుకున్నాం. అనుసంధానించుకోవాల్సిన మరో మంత్రము శ్రీ శ్రీధరాయ విష్ణవే నమః. శ్రీధర అనే నామానికి ఎంతో శక్తి ఉందండి. అందుకే శ్రీధర శ్రీకర శ్రేయ శ్రీమాన్ లోకత్రయాశ్రయ ప్రత్యేకించి చెప్పుకుంటున్నాం. అందుకే శ్రీధరాయ విష్ణవే నమో నమః. ఇంకా ఇక్కడ గోపాల సంబంధమైనటువంటి ఉపాసన చాలా చెప్పారు. ఇప్పటికి నేను ఎన్ని చెప్పుంటాను ఉపాసనలు. ఉపాసనలు మాకెందుకండి అనొచ్చు. కానీ శ్రమ లేకుండా తేలిగ్గా అందరిని ఉపాసిస్తున్నారు. ఇప్పుడు ఆలోచించుకోండి మీరు. ఒకవైపు సూర్యుడు, శివుడు, గణపతి, త్రిపుర, ఇప్పుడు గోపాలకృష్ణ ఉపాసన. ఇవి చెప్పి పంచతత్వార్చన అని మరొకటి చెప్తున్నారు. పంచతత్వాల్ని ఎలా అర్చించాలి, ఈ పంచతత్వములు అంటే ఏమిటో వివరిస్తున్నారు ఇక్కడ. ఈ పంచతత్వములు ఏమిటి అంటే వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న,
అనిరుద్ధ, నారాయణ. అది ఇందులో చెప్పబడుతుంది. ఈ ఐదింటిని ఆరాధించాలి. మొదటి చెప్పిన 4 చతుర్వ్యూహములు అంటారు. చతుర్వ్యూహ చతుర్గతి అని. సృష్టికి మూలమైన తత్వాన్ని వాసుదేవుడు అని అన్నారు. అందులో సృష్టి, స్థితి, లయ చేసేటప్పుడు ప్రద్యుమ్న, అనిరుద్ధ, సంకర్షణ 4 తత్వములకు పరమమై శాశ్వతమైన తత్వాన్ని నారాయణ అన్నారు. కనుకనే ఈ 5 నామములతో నారాయణ ఆరాధించాలి. ఇది శ్రీ వాసుదేవాయ నమః, శ్రీ సంకర్షణ, శ్రీ నారాయణాయ నమః. ఇది మొత్తం కలుపుకుని విష్ణు ఉపాసనకు చాలా ముఖ్యమైనటువంటివి. ఈ చెప్తున్నవన్నీ కూడా మీరు ఒక్క రోజులోనే చేసుకోవచ్చు, ఒక పూటలోనే చేసుకోవచ్చు. అంత క్లుప్తంగా చిన్న చిన్న నామాలతో ఎంత గొప్ప ఫలితం పొందవచ్చో మనకి చెప్తున్నారు. ఈ విధంగా పంచతత్వ ఆరాధనా విధానాన్ని వివరించారు. తర్వాత మరొక ప్రత్యేకమైన పూజలో సుదర్శన ఆరాధన చూపిస్తున్నారు. సుదర్శనుడి గురించి ప్రత్యేకించి చెప్తున్నారు. ఇక్కడ సుదర్శన తత్వం. ఇక్కడ దేవీ భాగవతంలో ఒక మాట వస్తుంది. ఈ మాట విష్ణుమూర్తి దేవతలతో చెప్తాడు. ఆ మాట చెప్తూ, సృష్టిలో నాకు అత్యంత ప్రీతిపాత్రమైన వాళ్ళు 2. ఒకరు శివుడు, రెండవది సుదర్శనం అన్నాడు. ఇది దేవి భాగవతంలో విష్ణువు చెప్పిన మాట. వీళ్లకంటే తేజోమూర్తులు ఈ విశ్వంలో మరొకరు లేరు అన్నాడు. ఒకడు రుద్రుడు, ఇంకోడు సుదర్శనుట. ఈ సుదర్శనుడికి రుద్రతత్వానికి రెండింటికి సంబంధం ఉన్నది. సుదర్శనుడు కూడా 3 కళ్ళవాడు, అగ్నితత్వం. వీటన్నిటికీ ఉపాసనాపరమైన ఒక సమన్వయం ఉన్నది. అందుకు సుదర్శన రక్ష ఉన్నదే. సుదర్శన స్మరణ మనకున్న అజ్ఞానాన్ని, మోహాంధకారాన్ని పటాపంచలు చేసి విష్ణు మార్గంలో ప్రయాణింపజేస్తుందట. అందుకే సుదర్శన మహాజ్వాల సూర్యకోటి సమప్రభ అజ్ఞానాంధస్య మేదేవ విష్ణోర్ మార్గం ప్రదర్శయ అని మనకి విష్ణు సంబంధమైన ఉపనిషత్తుల్లో మంత్రంగా చెప్పారు. సుదర్శన మంత్రం ఇది. సుదర్శన మహాజ్వాల సూర్యకోటి సమప్రభ అజ్ఞానాంధస్య మేదేవ విష్ణోర్ మార్గం ప్రదర్శయ. అందుకే సుదర్శనారాధన ఇంత ముఖ్యం కనుకనే ఇప్పటికీ వెంకటేశ్వర స్వామికి బ్రహ్మోత్సవాలు చేసినప్పుడు చిట్ట చివరికి చక్రాత్తాళ్వారు ఆరాధనతోనే సర్వం శ్రీ మహావిష్ణు చరణారవిందార్పణమస్తు. శ్రీమద్రమారమణ గోవిందో హరి గోవింద. నమః పార్వతీపదే. హర హర మహాదేవ.